రక్త చరిత్రలో వివాదాస్పదం అవుతున్న ఓబుల్ రెడ్డి పాత్ర గురించి వివరాలను మా అవుట్పుట్ ఇన్ఛార్జ్ కేశవ్ అందిస్తారు. కేశవ్ గారు చెప్పండి, ముందుగా వర్మకు లీగల్ నోటీసులపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? పద్మలత వర్మకు లీగల్ నోటీసులకు సంబంధించి ఈరోజు ఓబుల్ రెడ్డి వారసులు వర్మకు లీగల్ నోటీసులు ఇచ్చారు. అంటే రక్త చరిత్ర సినిమాని తీస్తున్నట్టుగా గతంలోనే ప్రకటించాడు. మొత్తం సినిమాని రిలీజ్ చేయడానికి అన్ని రకాలుగా సన్నాహాలు చేసుకొని మరొక 15 రోజుల్లో దాదాపుగా సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉన్న పరిస్థితిలో వర్మకు లీగల్ నోటీసులు ఇచ్చారు. అంటే ఓబుల్ రెడ్డి వారసులు తమ ఓబుల్ రెడ్డిని విలన్గా చిత్రీకరించే ప్రయత్నం వర్మ చేస్తున్నాడు అనేటువంటి సమాచారం తమకు ఉంది. అదేవిధంగా కొంతమంది దీనికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. ట్రైలర్స్లో ఉన్న సన్నివేశాలను బట్టి ఓబుల్ రెడ్డి పాత్రను ఉద్దేశపూరితంగా వర్మ విలన్గా మార్చాడనేటువంటి అనుమానాలు వాళ్ళు వ్యక్తం చేస్తూ లీగల్ నోటీసులు ఇచ్చారు. దీనికి సంబంధించి వర్మ స్పందించాల్సి ఉంటుంది. కోర్టు ఆ విధంగా ఆదేశాలు ఇచ్చింది కాబట్టి పూర్తి స్క్రిప్ట్ని వాళ్ళకి పంపించాల్సిందిగా కోర్టు సూచించింది కాబట్టి కోర్టుకి వర్మ స్పందించి లీగల్గానే వర్మ ప్రొసీడ్ అవ్వాల్సిన అవసరం ఉంది. పద్మలత, అలాగే కేశవ్ ఒక విషయం చెప్పండి, యాక్చువల్గా ఈ ఓబుల్ రెడ్డి కుటుంబానికి ఉన్న ప్రధాన అభ్యంతరం ఏంటి అండ్ ఇతని పాత్ర ఏంటి? యాక్చువల్గా పద్మలత ఇప్పుడున్న పరిస్థితుల్లో రక్త చరిత్ర సినిమాని 2 భాగాలుగా తీసినట్టుగా వర్మ ప్రకటించాడు. 2 భాగాలను పూర్తి చేశాడు కూడా ఆల్రెడీ. ఆ సినిమాని అంటే పార్ట్ 1 పార్ట్ 2గా తీశాడు. అయితే ఇందులో హీరో ఎవరు విలన్ ఎవరు అనేటువంటి అంశం పైన ఇప్పటికే ఒక రకమైన వివాదాస్పదమైన అంశంగా మారింది. దాని మీద వివాదం రేగింది. వర్మ తగిన వివరణ ఇచ్చాడు. ఇప్పటికే అతను పెట్టిన ట్యాగ్ లైన్ కూడా కొన్ని యథార్థ ఘటనల ఆధారంగా తీసిన కల్పిత కథ అని చెప్పాడు. అంటే సినిమాని సినిమా యాంగిల్లోనే చూడండి అనేటువంటి మెసేజ్ని ఇండైరెక్ట్గా వర్మ ఇచ్చే ప్రయత్నం చేశారు. అదేవిధంగా మొదటి నుంచి వివాదాలు రేగిన ప్రతి సందర్భంలోనూ ఆయన ఇదే మాట చెప్తూ ఉన్నాడు. కేవలం ఇది ఒక సినిమాగానే చూడాలి, అంటే అప్పుడు జరిగినటువంటి పరిణామాలు ఎటువంటి ప్రభావాన్ని చూపించాయి అనే ఉద్దేశంతోనే చూడాలని చెప్పని వర్మ స్పష్టం చేశాడు. అంటే ఇందులో ఉన్నటువంటి ఓబుల్ రెడ్డి పాత్రను ప్రధానంగా ఫ్యాక్షన్ రాజకీయాల్లో అనంతపురం జిల్లాకు సంబంధించి 2 ప్రధానమైన కుటుంబాలుగా పరిటాల రవి కుటుంబాన్ని, అదేవిధంగా మద్దెల చెరువు సూరి కుటుంబాన్ని పరిశీలిస్తే అంతకు ముందర ఎస్వి రమణారెడ్డి వారసులుగా ఈ ఓబుల్ రెడ్డి పాత్ర చాలా ఎక్కువగా ఉండేది. ఆయన అప్పటికే ఎమ్మెల్యేగా పనిచేశాడు. ఆయన రమణారెడ్డి హత్య తర్వాత ఆయన సోదరుడు ఎమ్మెల్యేగా పనిచేశాడు. అయితే ఓబుల్ రెడ్డి ఎమ్మెల్యేగా కానీ రాజకీయ రంగంలో కానీ లేకపోయినప్పటికీ కూడా అక్కడ జిల్లాలో ఉన్నటువంటి రాజకీయాలను ప్రభావితం చేసే వ్యక్తిగా ఆయనకి మంచి ఇది ఉంది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి రాజకీయాల్లోనూ ఆ ఫ్యాక్షన్ రాజకీయాల్లో చాలా క్రియాశీలమైన వ్యక్తిగా ఆయనకి చరిత్రలో ఉన్నటువంటి ఆధారాలను బట్టి కానీ లేదంటే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు అందిస్తున్న సమాచారాన్ని బట్టి కానీ తెలుస్తుంది. ఆ కోణంలో చూస్తే ఓబుల్ రెడ్డి పాత్ర వివాదాస్పదమైంది. అదేవిధంగా రాజకీయంగా కూడా చాలా ప్రాముఖ్యమైందని భావించాల్సి ఉంటుంది. అయితే ఈ సినిమాలో పర్టికులర్గా ఓబుల్ రెడ్డి పాత్రని కొన్ని ట్రైలర్స్లో ఓబుల్ రెడ్డి పాత్రగా భావిస్తున్నది. అంటే ఎవరు కన్ఫర్మ్ చేయలేదు కాబట్టి ఇప్పటివరకు అభిమన్యు సింగ్ అనే అతను ఈ పాత్రను పోషించాడు. ఈ పాత్రలో అతన్ని ప్రవేశపెట్టాడు. అంటే అతని మీద చిత్రీకరించిన సన్నివేశాలు అన్నిటిపైన కూడా చాలా వరకు అభ్యంతరాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. అంటే అతను ఒక విలన్గా చూపించే ప్రయత్నం చేశాడు. అంటే కొన్ని సంఘటనల్లో అతను కొంతమందిని హత్య చేస్తున్నటువంటి సన్నివేశాలు, మానభంగాలు చేస్తున్నటువంటి సన్నివేశాలు ఇవన్నీ కూడా ఇందులో ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అభిమన్యు సింగ్ ఆ పాత్ర పోషించాడు కాబట్టి ఖచ్చితంగా ఈ పాత్రని అంతే క్రూరంగా ఈ పాత్రని ఎండ్ చేసే విధంగా కూడా రక్త చరిత్రలో రాంగోపాల్ వర్మ చిత్రీకరించాడని చెప్పి అందరూ నమ్ముతున్నారు. ఈ పాత్ర ద్వారానే ఓబుల్ రెడ్డి ఒరిజినల్ క్యారెక్టర్ని అసాసినేట్ చేసే విధంగా ఉంది అని చెప్పి ఆయన కుటుంబీకులు భావిస్తున్నారు. అదేవిధంగా ఈ ఓబుల్ రెడ్డి పాత్రకు ఉన్నటువంటి ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకుని అక్కడ ఉన్న రాజకీయాలు, అనంతపురం జిల్లా రాజకీయాలను బట్టి చూస్తే కూడా ఓబుల్ రెడ్డి ఒక కీలకమైన నేతగానే కాక వివాదాస్పద వ్యక్తిగా ఉన్నాడు. పోలీసు రికార్డుల్లో కూడా అతని పైన ఎన్నో కేసులు ఉన్నాయి. అంటే చాలా వరకు ఉమెన్ హెరాస్మెంట్కి సంబంధించిన కేసులు అతని పైన ఎక్కువగా ఉన్నాయి. అంటే ఆడవాళ్ళని ఎక్కువగా అతను హింసించాడని చెప్పిన ఆడవాళ్ళపైన ఒక పెద్ద రేపిస్ట్గా అతని పైన ముద్రపడి ఉంది. అయితే వాస్తవ పరిస్థితులు ఏంటి అనేది ఇంతవరకు తేలినప్పటికీ పోలీసు కేసులు అలా రికార్డులో పెండింగ్లో ఉన్నప్పటికీ ఇప్పుడు ప్రస్తుతం ఓబుల్ రెడ్డికి లేడు కాబట్టి ఓబుల్ రెడ్డిని చిత్రీకరించే విధానంలో అతను ఒక విలన్గా చూపించే ప్రయత్నం చేయడం మంచిది కాదు. తమ కుటుంబానికి కూడా అది చెడ్డ పేరు తీసుకొచ్చే ప్రక్రియ అని చెప్పిన వాళ్ళ కుటుంబీకులు భావిస్తున్నారు. కాబట్టి దీనిపైన కేసు అంటే లీగల్గా ప్రొసీడ్ అవ్వాలని చెప్పని రాంగోపాల్ వర్మతో సంప్రదింపులు లీగల్గానే జరపాలని ఆయన కుటుంబీకులు నిర్ణయించుకున్నారు. అయితే వాళ్ళు చెప్పే వాదన ఒకటే, ఈ వ్యవహారం మొత్తంలో 2 కుటుంబాలు మాత్రమే కాదు, రాంగోపాల్ వర్మ చెప్పింది కూడా విక్టిమ్స్ అందరినీ నేను కలిశానంటే బాధితులు, ఫ్యాక్షనిజం బాధితులు, చివరికి పరిటాల రవి కూడా ఫ్యాక్షనిజం బాధితుడే, అదేవిధంగా మద్దెల చెరువు సూరి కూడా ఫ్యాక్షనిజం బాధితుడే. అలానే వీళ్ళందరూ నేను కలిసి సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించి అప్పటి పత్రికలు ఇచ్చినటువంటి సమాచారం, అప్పటి పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు వాటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని కథను తయారు చేసుకుని ఒక సమగ్ర కథనాన్ని, అందుకనే కల్పిత గాథ అనే ట్యాగ్ లైన్ కూడా ఇచ్చాడు. ఆ విధంగా దాన్ని ప్రజల ముందుకు తీసుకొస్తున్నాను తప్పితే ఇది ఎవరిని ఉద్దేశపూరితంగా టార్గెట్ చేస్తున్నటువంటి అంశం కాదు అని చెప్పని వర్మ స్పష్టం చేశాడు. ఈరోజు వర్మ పేరుతో చాలామంది అవుతున్నటువంటి అంటే ఒక వైట్ పేపర్ మీద లెటర్ ప్రెస్ నోట్ లాగా భావిస్తున్నటువంటి లెటర్ అన్ని పత్రికా కార్యాలయాలకి, మీడియా హౌస్లకి వచ్చింది.
అయితే అది వర్మ రాసాడా లేదా అనేది ఎంతవరకు దాని మీద సంతకం లేదు కాబట్టి నమ్మడానికి ఆస్కారం లేకపోయినప్పటికీ కూడా ఓబుల్ రెడ్డి దెయ్యం వచ్చి నన్ను భయపెట్టినా కానీ నేను భయపడను అంటే వర్మ చాలా సీరియస్గా తీసుకున్నాడు ఈ వ్యవహారాన్ని. ఆల్రెడీ పరిటాల వర్గానికి సంబంధించి కానీ మద్దెల చెరువు సూర్య వర్గానికి సంబంధించి కానీ అందరితో సంప్రదింపులు జరిపాడు. సినిమా చూసిన తర్వాత ఎవరైనా మాట్లాడాలి కానీ సినిమాలో ఏం తీశాననేది ఎవరికీ తెలియదు. ట్రైలర్స్ని బట్టి ముఖ్యంగా గతంలో ఎన్టీఆర్ పాత్ర పైన కూడా వివాదాస్పదం అయింది. గతంలో ట్రైలర్స్లో చూసి అందులో ఒక డైలాగ్ అంటే చీమల్ని నలిపినట్టు నడిపేయాలి మనుషుల్ని అనేటువంటి మాటని బట్టి ఎన్టీఆర్ను కూడా ఒక కోణంలో అతను నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో చూపించాడు అనేటువంటి ఆలోచన వచ్చి చాలామంది ప్రశ్నించారు. ఆ సందర్భంలోనే వర్మ ఈ వివరణ ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా సినిమా చూసిన తర్వాత ఎవరైనా మాట్లాడాలని మళ్ళీ వర్మ అదే విజ్ఞప్తి చేస్తున్నాడు. ఇక సినిమా చూసిన తర్వాత ఏ పాత్రలో ఎంత విలనిజం ఉంది లేదంటే ఎంత నెగిటివ్ షేడ్స్ ఉన్నదని మాత్రం డిసైడ్ చేయగలుగుతాం పద్మలత. అలాగే ఇందాక మనం మద్దెల చెరువు సూర్యతో మాట్లాడడం జరిగింది. అతను చెప్తున్నారు బెదిరింపులకు దిగడం సరికాదనేసి చెప్తున్నాడు. సో ఈ వివాదం ఎంటైర్ ఈ సినిమా విడుదలపై ఏమైనా ప్రభావం చూపించే అవకాశం ఉందంటారా? సినిమా విడుదలపైన మామూలు వ్యక్తి ఎవరైనా ప్రొడ్యూస్ చేసినా మామూలు వ్యక్తి ఎవరైనా డైరెక్ట్ చేసినా ఒకవేళ ప్రభావం చూపించవచ్చేమో కానీ రామ్ గోపాల్ వర్మకి సంబంధించినంత వరకు ఇది చాలా చిన్న వివాదం. ఎందుకంటే ఈ ఫ్యాక్షనిజం అనేది బహుశా అనంతపురం జిల్లాకో లేదంటే రాయలసీమకో ఆంధ్రప్రదేశ్లో కొంత ప్రాంతానికి మాత్రమే పరిమితమైంది. అంతకంటే మాఫియాలతో ఫైట్ చేసి వచ్చినటువంటి డైరెక్టర్ ఒక రకంగా అతను సత్య సినిమా తీసిన సందర్భంలో కానీ కంపెనీ సినిమా తీసిన సందర్భంలో కానీ డి సినిమా తీసిన ప్రయత్నం అంటే డి అంటే దావూద్ ఇబ్రహీం కంపెనీకి సంబంధించి డి అనే ట్యాగ్ లైన్తో అదే టైటిల్తో సినిమాని తీసుకొచ్చాడు. ఆ సందర్భంలో కూడా చాలా బెదిరింపు కాల్స్ రావడం బాంబు పెట్టి పేల్చేస్తామని చెప్పని రామ్ గోపాల్ వర్మ కార్యాలయానికి హెచ్చరికలు రావడం కూడా జరిగింది. అంటే వాటన్నిటిని ఎదుర్కొని వచ్చిన వ్యక్తికి ఫ్యాక్షనిజాన్ని ఎదుర్కోవడం లేదంటే ఇక్కడ మనకున్నటువంటి లిమిటెడ్ సోర్సెస్తో ఫైట్ చేసేటువంటి కొంతమంది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని ఎదుర్కోవడం పెద్ద రామ్ గోపాల్ వర్మ కష్టం కాదు. అయితే లీగల్గా చూస్తే సెన్సార్ పరంగా ఎటువంటి అభ్యంతరాలు వస్తాయి సినిమాకి సంబంధించి అనేటువంటిది ఒక్కటే. ఎందుకంటే రాజకీయ కోణంలో కూడా ప్రాధాన్యం ఉన్న పాత్ర కాబట్టి అప్పుడు ఉన్నటువంటి పార్టీ రాజకీయాలు తర్వాత పరిటాల రవి హయాంలో జరిగినటువంటి రెండు రాజకీయ పార్టీల మధ్య జరిగినటువంటి ఘర్షణలు ఇవన్నీ కూడా మరోసారి ఉద్రిక్తతలను రెచ్చగొట్టే విధంగా ఉంటాయా లేదంటే ఆ పాత్రలు ఎంతవరకు అక్కడ ఉండేటువంటి లోకల్ ప్రజల మీద ప్రభావం చూపుతాయనేటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని సెన్సార్ బోర్డు పర్మిషన్ ఇస్తుంది. సెన్సార్ బోర్డు క్లియరెన్స్ వచ్చిన తర్వాత ఇంకెవరో కూడా సినిమా ఆపడానికి ఆస్కారం లేదు. పైగా చాలా కాలం తర్వాత రామ్ గోపాల్ వర్మ తెలుగులో తీస్తున్నటువంటి సినిమా ఇది 3 భాషల్లో తీస్తున్నాడు. తెలుగు తమిళ హిందీ 3 భాషల్లో తీస్తున్నాడు. అదేవిధంగా అన్ని భాషలు అన్ని నేటివిటీలు కూడా అర్థమయ్యే విధంగా అన్ని నేటివిటీలకి దగ్గరగా ఉండే విధంగా ఇందులో కథనాన్ని నడిపించడం రామ్ గోపాల్ వర్మ స్టైల్లో టేకింగ్గా తీసుకోవడం కూడా జరిగింది. అదేవిధంగా ఆ సినిమా మీద అంచనాలు కూడా చాలా భారీగా ఉన్నాయి కాబట్టి సినిమాను అడ్డుకునేటువంటి అంశం చాలా తక్కువగా ఉంటుంది. పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది కాబట్టి బహుశా 3వ వారంలో మొదటి పార్ట్ అంటే రక్త చరిత్ర మొదటి పార్ట్ని సెప్టెంబర్ 3వ వారంలో రిలీజ్ చేస్తానని చెప్పని ఇప్పటికే రామ్ గోపాల్ వర్మ ప్రకటించారు. అది రిలీజ్ అయిన 10 రోజుల తేడాతో 2వ పార్ట్ని కూడా రిలీజ్ చేస్తాను. ఎందుకంటే మొదటి పార్ట్ చూసిన తర్వాత వెంటనే 2వ పార్ట్ చూసిన కథ మొత్తం ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి మొదటిసారిగా ఈ ప్రయోగం చేస్తూ తాను ముందుకెళ్తానని చెప్పని రామ్ గోపాల్ వర్మ చెప్తున్నాడు. ఇటువంటి కేసుల వలన అభ్యంతరాలు బహుశా జరగడానికి చాలా ఆస్కారం చాలా తక్కువగా ఉంది. ఎటువంటి ప్రాబ్లం లేకుండా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేస్తే కనుక సెప్టెంబర్ చివరి వారం కల్లా ఈ సినిమాని థియేటర్లో చూసే అవకాశం ఉంటుంది పద్మ. అలాగే మరోవైపు సినీ విశ్లేషకులు ఇదంతా కూడా ఒక పబ్లిక్ స్టంట్ కోసం ఇదంతా చేస్తున్నారు అనేసి కొట్టిపారేస్తున్నారు. సో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు? పబ్లిసిటీ స్టంట్ అనేది నిజానికి చాలా సినిమాలకి ఈ మధ్యకాలంలో రిలీజ్ అయ్యే ముందర చేయడం చాలా మామూలుగానే మారిపోయింది. అదేవిధంగా ఒకవేళ ఇందులో పబ్లిసిటీ కోణాలు ఉంటే ఉండొచ్చేమో కానీ అయితే వస్తున్నటువంటి అభ్యంతరాలను బట్టి చూస్తే కనుక రాయలసీమకు సంబంధించి రాయలసీమ ఫ్యాక్షన్ వ్యవహారాలకు సంబంధించి చాలా ముఖ్యమైన అంశం కింద పరిగణించాల్సి ఉంటుంది. ఎందుకంటే గత అర్ధ శతాబ్ది కాలంలో మనం పరిస్థితులను పరిశీలించి చూస్తే రాయలసీమ జిల్లాలు మొత్తాన్ని ప్రభావితం చేసినటువంటి ఫ్యాక్షన్ గ్రూపులు ఇవి 2 మాత్రమే. పరిటాల వర్గం ఉంది ఒకటి, రెండోది ఇటువైపు మద్దెల చెరువు సూర్య వర్గం. అంటే అంత బలమైనటువంటి నేతలుగా వీళ్ళు ఉన్నారు కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎక్కువ ప్రభావం చూపించేటువంటి వ్యక్తులు అని చెప్పని చాలామంది భావిస్తున్నారు. అయితే అందుకని చెప్పనే ఈ విషయానికి కూడా చాలా ప్రాధాన్యం పెరిగింది. అదేవిధంగా ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ఇచ్చినటువంటి ప్రెస్ స్టేట్మెంట్ నా దగ్గర ఉంది పద్మ. ఒకసారి ఇందులో చూస్తే ఓబుల్ రెడ్డికి సంబంధించి మనుషులు అతని దుర్మార్గుడిగా చూపిస్తే ఊరుకునేది లేదని నాకు ఒక నోటీస్ పంపారు. ఒకవేళ అలా చూపిస్తే కోర్టు తీర్పు కోసం ఆగకుండా తమదైన పద్ధతిలో చంపుతామని రకరకాల వర్గాల ద్వారా వార్నింగ్లు పంపారు. నేను సినిమాలో ఏం చూపించానో అది సినిమా చూసే వరకు ఎవరికీ తెలిసే అవకాశమే లేదు. సినిమాలో ఉన్నవి లేనివి వాళ్ళే ఏవేవో ఊహించుకొని నన్ను భయపెట్టే ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి నేను ఇచ్చే వార్నింగ్ ఒక్కటే, నేను ఓబుల్ రెడ్డి మనుషులకి కాదు కదా, చచ్చిపోయిన ఓబుల్ రెడ్డి దయ్యమై తిరిగి వచ్చినా కూడా భయపడను. ఇదే నా కౌంటర్ వార్నింగ్. ఇది రామ్ గోపాల్ వర్మ పేరుతో ఈరోజు రిలీజ్ చేసినటువంటి కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేసినటువంటి ప్రెస్ నోటు. ఈ రామ్ గోపాల్ వర్మ సంతకం లేకపోయినప్పటికీ కూడా రామ్ గోపాల్ వర్మకు సంబంధించినటువంటి వ్యక్తులే చాలా స్పష్టంగా చెప్పారు. దీన్ని బట్టి చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు సినిమా రిలీజ్ పైన ఇటువంటి సంఘటనలు ఎంత ప్రభావం చూపిస్తాయి
వస్తాయి అనేది. కాబట్టి రామ్ గోపాల్ వర్మ చాలా ఖచ్చితమైనటువంటి నిశ్చిత అభిప్రాయంతో ఉన్నాడు. వీలైనంత త్వరగా సినిమా వర్క్ కంప్లీట్ అయితే థియేటర్లో చూపించి ప్రేక్షకులందరినీ కూడా థ్రిల్ చేయడానికి తను సిద్ధంగా ఉన్నట్టుగా కనిపిస్తోంది పద్మ. కేశవ్, మరోవైపు సెన్సార్ బోర్డుకి కూడా నోటీసులు అందాయనేసి సమాచారం వస్తుంది. మరోవైపు ఇదివరకు మీరు చెప్పినట్టుగా వర్మ ఎవరికి భయపడని అంటున్నాడు. సో ఇది ఎటువంటి పరిణామాలకి దారితీసే అవకాశం ఉందంటారు? అంటే ఒక విషయం అర్థం చేసుకోవాలి పద్మ, ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా కంప్లీట్ చేసిన తర్వాత ఏ సినిమా అయినా కానీ సెన్సార్ బోర్డు పర్మిషన్ తర్వాతే రావాలి. సెన్సార్ బోర్డు పర్మిషన్ అంటే ఒక జ్యూరీ ఉంటుంది, కొంతమంది మెంబర్స్ ఉంటారు, దానిలో అన్ని వర్గాల వాళ్ళు అన్ని రంగాలకు సంబంధించినటువంటి ప్రముఖులు కూడా ఉంటారు. వాళ్ళందరూ రాటిఫై చేసిన తర్వాతే ఈ వ్యవహారం అంటే సినిమాకి సర్టిఫికేట్ ఇస్తాం జరుగుతుంది. సర్టిఫికేట్ ఒకసారి ఇచ్చిన తర్వాత ఇండియాలో ఎక్కడైనా ప్రదర్శించవచ్చు. సర్టిఫికేట్ వచ్చేదాన్ని బట్టి అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ సర్టిఫికేట్ ఇవ్వాలి అనేది కూడా ఒక రకమైన చర్చకు దారితీస్తుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో రిలీజ్ అయినటువంటి సినిమాలు దేనికైనా కానీ అడల్ట్స్ ఓన్లీ అని సర్టిఫికేట్ ఇచ్చినా కానీ సినిమా తీసింది రామ్ గోపాల్ వర్మ కాబట్టి రామ్ గోపాల్ వర్మ బ్రాండ్ ఇమేజ్తోనే జనం సినిమా థియేటర్లకు వెళ్ళి చూసే అవకాశం ఉంటుంది. అంటే టోటల్గా లీగల్గా అడ్డుకోవడానికి ఉండేటువంటి పరిమితులు చాలా తక్కువగా ఉన్నాయి. ఒకవేళ రామ్ గోపాల్ వర్మ కోర్టు ద్వారా ప్రొసీడ్ అయ్యి తన కథను చూసిన తర్వాతే కానీ స్పందించాలంటే కనుక కోర్టు ఆదేశాల మేరకు ఒకసారి ఆ కుటుంబాలు ఎవరైతే ఇప్పుడు బాధిత కుటుంబాలను భావిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒక ప్రివ్యూ వేసి సినిమాని రిలీజ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అవన్నీ కూడా కోర్టు పరంగా జరగాల్సినటువంటి అంశాలు. ఇక సెన్సార్ బోర్డు పరంగా చూస్తే బోర్డులో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తులందరితో కూడినటువంటి ఒక జ్యూరీ ఉంటుంది. ఆ జ్యూరీ డిసైడ్ చేసిన తర్వాత దేశంలో ఎక్కడైనా కానీ సినిమా ప్రదర్శించడానికి ఏ అభ్యంతరాలు ఉండడానికి ఆస్కారం లేదు పద్మ. రైట్, థ్యాంక్ యూ కేశవ్.